ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక నీరాను ఉత్పత్తి చేసి ఈరోజు వరకు కూడా ఈ యుగంలో కూడా మరి చాలామంది చెట్ల కింద వాడు చనిపోతూనే ఉన్నారు. నీరావృతిని కాపాడాలి, కార్మికులను కాపాడాలనే ధ్యాస లేకుండా పూర్తి నీరానే నిర్వీర్యం చేయాలని చెప్పి ఆ నీరా కేఫ్ను ధ్వంసం చేయడం, అద్దాల వల్ల కొట్టడం, బోర్డు మీద స్టిక్కర్లు అతికించడం, నీరా హాల్ పేరు మీద లేక్యూ హాల్ అని రాయడం, ఇటువంటి పనులు ఎందుకు చేసినా మేము అడుగుతూ ఉన్నాం. గతంలో కూడా కులవృత్తి మీద దాడి చేసి నాశనం చేసిండ్రు. హైదరాబాద్ దుకాణాలు బంద్ చేయించడం వల్ల చాలామంది లక్షల మంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు. ఇలా నీరా కేఫ్ జిల్లాలకు విస్తరింపజేయాలని మేము ప్లాన్ చేస్తుంటే మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు చేపట్టింది? ఈ బాధ్యులను వెంటనే గుర్తించి అధికారులను సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లక్షలాది మంది గౌల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులను, అద్దాలను ధ్వంసం చేసి, చెట్లను ధ్వంసం చేసి, కార్మికుల యొక్క ప్రతిభలను పలగొట్టినటువంటి వ్యక్తులను వెంటనే శిక్షించాలి. ఇది బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటిది, క్లియర్గా ఉంది. టూరిజం డిపార్ట్మెంట్ ఓన్లీ ప్రమోట్ చేయాలి తప్ప అధికారం లేదు. ఇవాళ దుకాణాలన్నీ కూడా వేలం చేసింది. నిన్న ఒక ప్రకటన ఇచ్చిర్రు, లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహణలో ఉంది అని చెప్పని. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహణలో ఉంటే ఈ షాప్స్ వేలం ప్రకటన ఈనాడు పేపర్లో, నమస్తే తెలంగాణలో ఎట్లా ఇస్తారు? ఎంత ధైర్యం మీకు? మీకేం సంబంధం దుకాణాలపైన? పైసా గీతా కార్పొరేషన్ నుంచి కట్టినటువంటి డబ్బులు అవి. ఆ డబ్బులతో నిర్మించిన మొత్తము ఆ టూరిజం సంబంధించినటువంటి కేఫ్ మొత్తం టోటల్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ని ఒక నమూనా కూడా మేము చూపిస్తాం. అంత పెద్ద టోటల్ బిల్డింగ్ షాప్స్ మొత్తం కూడా గీతా కార్పొరేషన్ సంబంధించినటువంటిది. అది షాప్సు, హాలు వేరే వ్యక్తికి ఎట్లా ఇస్తారు? ఎట్లా మీరు ఆర్డర్ ఇస్తారు? ఒక నాయకుడు, ఒక మంత్రి గారేమో లేదు ఇది మా ఆధీనంలో ఉందని చెప్తాడు, ఇంకో మంత్రి గారేమో వేరే వాళ్ళకి ఇచ్చేసిండ్రు, అధికారులేమో ఇది గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ డబ్బులు అంటారు. ఈ డబ్బులతో నిర్మించింది వేరేలకు ఇవ్వచ్చా? ఏం కుట్ర ఇది? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే 24 గంటల్లో అధికారులను గుర్తించి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వృత్తి మీద దాడిగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు గీతా కార్మికులకు 5 లక్షలు మేము ఇస్తే గత ప్రభుత్వంలో 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. వెంటనే మీరు 10 లక్షల రూపాయలు నెల రోజుల్లో ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. సంవత్సరం అయింది. చనిపోయినటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షల రూపాయలతో బకాయిలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి గ్రామంలో మీ మేనిఫెస్టోలో 5 ఎకరాల పొలం ఇస్తామన్నారు చెట్లకు. ఇమీడియట్గా 5 ఎకరాలు ప్రతి గ్రామానికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మద్యం షాపులలో మేము గత ప్రభుత్వంలో 15% ఇస్తే మీరు 25% ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. మా 25% వెంటనే జీవో విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గీతా కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు, బై ప్రోడక్ట్ తయారు చేస్తామన్నారు, నీరా ఉత్పత్తి పెంచుతామన్నారు. కానీ ఇలా నీరా ఉన్న ఒకటి దుకాణాన్నే బంద్ చేసింది. వెంటనే గీతా పారిశ్రామిక సహకార సంఘానికి అప్పచెప్పాలి, సర్వేల్లో కట్టిన బిల్డింగ్ ఓపెన్ చేయాలి. నందనంలో ధర్మభిక్షం గారి పేరు మీద మేము ఏర్పాటు చేసినటువంటి బై ప్రోడక్ట్స్ యూనిట్ కంప్లీట్ అయింది, దాన్ని కూడా వెంటనే ప్రారంభించాలి. జనగామ జిల్లాకు సర్వేపాపన జిల్లాను ప్రకటిస్తామని చెప్పారు. వెంటనే ₹1 ఖర్చు కానటువంటిది సర్వేపాపన జిల్లాను ప్రకటించాలి. హైదరాబాద్ 500 కోట్లతో ఇచ్చిన భూమిలో గౌడ భవనాన్ని నిర్మించాలి. ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని పెట్టడానికి మేము జియో ఇచ్చినాం, నిధులు కూడా కేటాయించినాం. వెంటనే ఇవన్నీ చేయాలి. మీరు ఇవన్నీ చేసేది విడిచిపెట్టి, ఇవన్నీ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటిదే, మేము చెప్పింది కాదు. ఇవన్నీ చేసేది వదిలిపెట్టి, ఇచ్చిన హామీలు వదిలిపెట్టి ఉన్న దుకాణాలు, ఉన్న నీరాను దుకాణాన్ని ఎందుకు బంద్ చేస్తారో మేము అడుగుతా ఉన్నాం. కనుక ఇది ఈరోజు ఒక గౌళ్ళే కాదు, అన్ని కుల వృత్తుల యొక్క
ఆత్మఘోష ఈరోజు బాధిస్తూ ఉంది, అందరు బాధపడుతూ ఉన్నారు. మా గురించి, మా జాతుల గురించి తరతరాలుగా ఈ వృత్తిని కాపాడుకుంటూ చనిపోతున్న వృత్తిని, ఇంత భయంకరమైన వృత్తిని చేసుకుంటూ వచ్చినటువంటి ఈ జాతి మీద ఇంత అవమానమా? ఎందుకు ఇంత ఈ జాతి పట్ల కక్ష? గతంలో కూడా దుకాణాలు బంద్ చేయించిండ్రు, మూసివేసిండ్రు, పర్మనెంట్ వ్యవస్థను బంద్ చేయాలని చూసిండ్రు. మళ్ళీ ఈరోజు ఎందుకు గీతా కార్మికులను జైల్లో పెట్టడం, కేసులు పెట్టడం, నీరాన్ని బంద్ చేయడం? ఎందుకు ఈ జాతి మీద కక్ష అని చెప్పి ప్రతి పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కాదు, సిపిఎం అని కాదు, ప్రతి పార్టీలో ఉన్నటువంటి గీతా కార్మికుడు, ఈ కుల వ్యక్తి బాధపడతా ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గతంలో నిన్న కూడా చెప్పినాం. ఇవన్నీ కూడా మరి ఎప్పటిలోపల చేస్తారో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీరా కేఫ్ మీద ధ్వంసం చేసినందుకు, నీరా కేఫ్ను అద్దాలు వలగొట్టి, గీతా కార్మికుల బొమ్మలు వలగొట్టి, గీతా కార్మికులను గుండెలో తన్నినందుకు, గుండెల మీద మీరు తన్నినందుకు, గీతా కార్మికులను గౌడ్లను అవమానపరిచినందుకు మేము ఈ నెల 17 మార్చి 17 నాడు ఇందిరాపార్క్ దగ్గర వేలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నాం, మహాధర్నా నిర్వహిస్తున్నాం. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక గీతా కార్మికులే కాదు, అన్ని కుల వృత్తులను నాయకులను పిలుస్తాం. ఒక రైతు నుంచి మొదలుకుంటే ప్రతి కుల రైతుని మేము ఆ రోజు ఆహ్వానించుకుంటాం. ఇది పద్ధతేనా అని చెప్పి తెలంగాణ సమాజాన్ని అడుగుతాం. ఇంకా ఎన్ని రోజులు ఈ అవమానాలు భరించాలా? ఎన్ని రోజులు ఈ దాడులు భరించాలా? ఎన్ని రోజులు ఈ అణచివేతను భరించాలా? ఇంకా ఇంత చదువుకొని ఇంత ధైర్యంగా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా ఉన్నటువంటి మనం ఇంకా ఎందుకు ఇంత దాడులు జరిగి పలగొడుతుంటే, గుండెల మీద తంతుంటే, కేసుల మీద కేసు పెట్టి జైల్లో పెడుతుంటే ఇంకా ఈ బానిసత్వంలో ఎన్ని రోజులు బతుకుతామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యేగా నిలదీసినాం. దాడులు జరిగితే నిలదీసి బంద్ చేయించినాం, అధికారుల మీద నిలదీసినాం, సస్పెండ్ చేయాలని నిలదీసినాం, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినాం. ఇలా జాతిని కాపాడుకోవడానికి అన్ని కులవృత్తిదారులు కూడా ముందుకు రావాలని, 17లో జరగబోయేటువంటి మహాధర్నాను విజయవంతం చేయాలని, ఆ మహాధర్నాలో నెక్స్ట్ కార్యాచరణ ఏం చేద్దాం, లక్షలాది మందితో సభ పెడదామా, జిల్లా వైద్య సభ పెడదామా అనేది ఆ మహాధర్నలో పెద్దల అభిప్రాయం తీసుకొని ముందుకు పోతాం. దయచేసి దీనిలో ఎలాంటి రాజకీయ సంబంధం లేదు ఇక్కడ. ఎందుకంటే మేము అనదలుచుకుంటే వీళ్ళు నెల రోజుల్లో అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే ఈ 5 లక్షలది 10 లక్షల జీవో ఇస్తామన్నారు, జనగాం జిల్లా పెడతామన్నారు, నీరా ఉత్పత్తులను పెంచుతామన్నారు, వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు, జియో ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మేము అడగలే. సమయం ఇద్దాం, కొత్త ప్రభుత్వం ఏర్పడది, సమయం ఇద్దాం అనుకున్నాం. కానీ మీరు కొత్త చేయకపోగా పాత దాని మీద ఇంత విధ్వంసంగా దాడులు చేయడం అనేది నీచమైన చర్య. ఎవడైనా నీరాకేఫ్ అని బోర్డు ఉంటే దాని మీద స్టిక్కర్ అతికిస్తారా? నిన్న విలేకరులు చూసి బాధపడ్డారు, ఇదేందయా అని. ఎవడైతే స్టిక్కర్ మీద స్టిక్కర్ వేసిండో, ఎవడైతే అద్దాలు వలగొట్టిండో, ఎవడైతే మా గీతా కార్మికుల బొమ్మలు వలగొట్టిండో వాడిని అరెస్ట్ చేయించాలి, వాడిని తొలగించాలి, ఆ డిపార్ట్మెంట్ నుంచి బయటికి పంపించాలి, వాని మీద చర్యలు చేపట్టాలి. ఎవడైతే ఈ చర్యలు చేసిండో మేము వాడిని వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి. వాడు బొక్కలు దాక్కున్నా పట్టుకొస్తాం. వాడు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, ఎంత బొక్కలు దాక్కున్నా వాడిని వెంటాడి పట్టుకొచ్చి వానికి ఖచ్చితంగా తగిన శిక్ష చేస్తాం. ఒకసారి ఇంకోసారి వీళ్ళ జోలికి వస్తే వీళ్ళు వదిలిపెట్టరు అనేటువంటిది గ్యారెంటీ చేస్తామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తూ